ప్రభునామానికి స్తోత్రములు. మరి ఒక ఉదయకాలం రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వద్దకు రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ విధంగా మనందరం కూడా ప్రతి ఉదయకాలం అందు కలుసుకొని దేవుని మాటలను ధ్యానించడానికి దేవుడు మనకు ఎంతో దయ చూపిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మనం మరి ఒక ఆజ్ఞను ధ్యానం చేయబోతున్నాం. నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క గైడెన్స్ కోసం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కోసం మనం ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఉదయకాలంలోనే మీ పాదముల చెంతకు చేరి ఈ విధంగా మీ వాక్యంను ధ్యానించే భాగ్యం మాకు, మా ప్రియులకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక్కసారి మాతో మీరు మాట్లాడవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా హృదయములను తెరవండి. మీ వాక్యము మా హృదయములలో కార్యము జరిగించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. వ్యభిచరింపకూడదు. Do not commit adultery. Thou shalt not commit adultery. ఇప్పుడు మనకు ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్కువైపోయాయి. సో సాతానుడు మన చేతుల్లోనికే వచ్చేసాడు మొబైల్ ఫోన్ల రూపంలో. మంచిగా ఉపయోగించుకుంటే టెక్నాలజీ మంచిదే, కానీ సాతానుడు ఎప్పుడు కూడా మనలను చెడగొట్టడానికే చూస్తుంటాడు. కాబట్టి ఈ ఇంటర్నెట్ అంత చీప్గా దొరుకుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఖాళీ సమయం దొరికితే ప్రార్థన చేసుకోవడం, లేదు అంటే వాక్యం చదువుకోవడం, దైవ ధ్యానం చేసుకోవడం, ఇలాంటివి అన్నీ కూడా మానేసి అందులో కనిపించేదంతా చూస్తూ మన మనసులన్నీ కూడా ఆ ఫిల్త్తో నింపేసుకుంటూ ఉన్నాం. అందులో ప్రతిదీ కూడా చూడండి, ఏది చూసినా కూడా అంతా కూడా ఇట్ అపీల్స్ టు అవర్ ఇన్నర్ బీయింగ్ అండ్ ఇట్ అరౌజెస్ ద లస్ట్స్ ఆర్ వాట్ వీ కెన్ కాల్ ద లస్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ది ఐస్. వీటికి అనగా శరీరాశ, నేత్రాశను మనకు అవి అరౌజ్ చేసేలాగా ఉంటున్నాయి. దేవుడు చూడండి ఎప్పుడో దీనిని మనకు ఆజ్ఞగా అనుగ్రహించాడు. సో సెక్స్ అపీల్స్ చేస్తూ ఉండడం, తర్వాత మన యొక్క ఫిజికల్ డిజైర్స్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి దృశ్యాలు, తర్వాత చిన్న చిన్న వీడియోస్, షార్ట్స్, రీల్స్, ఇలాగా అన్నీ కూడా మన ముందు సాతానుడు పెట్టేస్తున్నాడు. క్రైస్తవులు కూడా ఖాళీ సమయం దొరికితే, లేదు అంటే నిద్ర పట్టకపోతే రాత్రిపూట మొబైల్ ఫోన్ని అది స్వైప్ చేస్తూ అన్నీ కూడా అనవసరమైన విషయాలనే వీక్షిస్తూ ఉన్నారు. నిద్ర పట్టకపోతే దావీదు మహారాజు లాగా ప్రార్థన చేసుకోవడము, దైవ వాక్య ధ్యానం చేయటము ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? అలాగ చేయకపోవడం అనేది మన యొక్క జీవితాలను పరిశుద్ధంగా కాకుండా అపవిత్రంగా చేస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధంగా జీవించమని కోరుతున్నాడు. బీ ఈ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ అని అంటున్నారు. సో మన పరిశుద్ధతను ఏదైతే భంగం చేస్తుందో, ఏదైతే పాడు చేస్తుందో దానిని మనం దూరంగా పెట్టడం అనేది ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ షుడ్ డూ. దేవుని బిడ్డలైన మనం చేయవలసిన పని. కనుక ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. దిస్ ఈస్ 7th కమాండ్. ఈ కమాండ్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ అండ్ హోమ్. సో మన యొక్క కుటుంబాలను ఆయన ప్రొటెక్ట్ చేయడానికి, మన యొక్క మ్యారేజెస్ని, మ్యారిటల్ లైఫ్స్ని, లేదు అంటే ఫ్యామిలీ లైఫ్స్ని ఆయన కాపాడటం కోసం ఈ ఆజ్ఞని ఇచ్చాడు. ఈ కమాండ్ మన చుట్టూ కూడా ఒక
ప్రాకారాన్ని నిర్మిస్తుంది. మన యొక్క మ్యారిటల్ లైఫ్స్, ఫ్యామిలీ లైఫ్స్ చుట్టూ కూడా ఒక ప్రాకారాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. దీనిని మనం ప్రిజన్ అని అనుకోకూడదు. ఇట్ ఈస్ ఎ సేఫ్, బ్యూటిఫుల్ గార్డెన్ which God has put us in a setup so that we will be happy living together with family. కనుక ఈ కమాండ్ ని ఆయన ఇచ్చారు. ఇది ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. ఇట్ డస్ నాట్ అప్లై ఓన్లీ టు విమెన్ ఆర్ ఇట్ డస్ నాట్ అప్లై ఓన్లీ టు మెన్. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇది అప్లై అవుతుంది. అసలైతే లెవీయ కాండంలో చెప్పబడినటువంటి మాట అది ఇప్పుడు కనుక పాటిస్తే మనలందరినీ కూడా చంపేయాల్సి ఉంటుంది. అంటే లెవీయ కాండం 20వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుంది? పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలెను అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ చాలా ఒక పెద్ద లిస్ట్ని మనం చూస్తాము. ఇప్పుడున్నటువంటి పర్వర్టెడ్ వరల్డ్లో మనం చూస్తున్నాము LGBTQs అని. ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయింది. ఇదంతా మామూలే అన్న విషయాన్ని అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే LGBTQs అనేటువంటి వాళ్ళు ఎవరంటే లెస్బియన్స్, తర్వాత గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, క్వీయర్స్, ఇంకా చాలా రకరకాలైనటువంటి వారు, తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో జీవించేటువంటి వారు, అనగా వివాహం చేసుకోకుండానే సహజీవనం చేసేటువంటి వారు, ఈ విధంగా అందరూ కూడా మరి ఇదంతా కూడా కామన్. దీస్ ఆర్ ద ఫిజికల్ డిజైర్స్ ఆర్ వెరీ కామన్, అండ్ ఇన్ ఆర్డర్ టు గ్రాటిఫై దీస్ డిజైర్స్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకుంటున్న ఈ ప్రపంచంలో దేవుడు ముందుగానే ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి క్రమము కాని సంబంధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమము కాని సంబంధాలన్నింటిని గురించి కూడా ఇక్కడ 20వ అధ్యాయంలో మరి చూసినట్టయితే మనం అన్ని కూడా చదువుకోవచ్చు. దీనికి డెత్ పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ ద book of Leviticus chapter 18:6 onwards, and also 20th chapter లో మనము 7th verse నుంచి, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి ఈ తర్వాతి విషయాలన్నింటినీ కూడా వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ షుడెంట్ బి ఎంకరేజ్డ్ అనేది, దానికి మరణ శిక్ష విధించాలి అనే దానిని దేవుడు చాలా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియజేసేసాడు. ఇది ఈ విధంగా ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ రూపంలో ఇస్తున్నాడు, వ్యభిచరింపకూడదు. ఇప్పుడు మనం అనుకుంటాము వ్యభిచారం చేయడం అంటే హ్యావింగ్ ఎ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఇది శరీర సంబంధంగా ఎవరితోనైనా మనము ఈ సంబంధం కలిగి ఉన్నట్టయితే దానిని మనం వ్యభిచారం అని పిలుస్తుంటాం. ఇంకొక మాట కూడా ఉంది, దానిని ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ ఫార్నికేషన్. ఫార్నికేషన్ అంటే జారత్వం, which is against the will of God. కాబట్టి సైకలాజికల్గా కూడా, ఫిజికల్గానే కాదు సైకలాజికల్గా కూడా మనం ఈ ఫోర్నికేషన్ కానీ అడల్టరీని కానీ కమిట్ చేయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు మ్యారేజ్ని గురించినటువంటి మాట, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని చెప్తూ పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. If somebody is a wife and a husband, they will have this
physical relationship. If somebody is not a wife or a husband, we cannot have that kind of a relationship, and that is against God. కనుక ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు అంటున్నారు. వేశ్యాసంగులకు వ్యభిచారులకు. సో ఈ వ్యభిచారం అనేది, ఫార్నికేషన్ అనేది లివింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కాకుండా మరి ఒక రిలేషన్షిప్ కలిగి ఉండటాన్ని మనం అడల్టరీ అని చెప్పచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు చూడండి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. అప్పుడే ఆమెతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు. దిస్ ఈస్ సైకలాజికల్ అడల్టరీ ఆర్ సైకలాజికల్ ఫార్నికేషన్. ఇంకా మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో కొన్ని విషయాలు అవి తప్పుగా అనిపించడం లేదు, సంఘాలు కూడా వాటిని గద్దించడం లేదు. ఎలాగంటే ఒక వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం చేసుకున్న స్త్రీని విడిచిపెట్టి మరి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే దానిని ఎవరు కూడా ఖండించడం లేదు. వారికి సంఘంలో అగ్రపీఠాలు వేస్తున్నారు. ఇద్దరు భార్యలను మెయింటైన్ చేస్తున్న వారు కూడా సంఘాలలో పెద్దలుగా చలామణి అవుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీతో 31వ వచనం, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉంది కదా. ఇది మోషేనే చెప్పాడు కదా, అది హృదయ కాఠిన్యమును బట్టి చెప్పబడినటువంటిది. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. అంటే తన భార్యను విడిచిపెట్టేస్తే ఒక్క కారణమే, అది వ్యభిచార కారణం బట్టి తప్ప ఇంకా వేరే విషయాలలో, అంటే నాకు ఈమె ఇష్టం లేదు అని, తర్వాత ఏం సరిగా నాతో ఉండట్లేదు అని, ఇంకా ఏవేవో చెప్తుంటారు కదా, నా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంది, ఏవేవో కారణాలు చెప్పి నేనేమితో ఉండను అని విడిచిపెట్టేసే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. వివాహం పరిశుద్ధమైనది, అది ఘనమైనది, దానిని మనం ఎలాగా అపవిత్రం చేస్తామో, అందుకే ఆమెను వ్యభిచారినిగా చేస్తున్నాడు. విడవబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. సో ఒకడు విడిచిపెట్టేసిన దానిని మరి ఒకడు వివాహం చేసుకుంటే అది వ్యభిచారమే. అంటే లైఫ్ లాంగ్ వ్యభిచారం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యభిచారులకు, వేశ్యాసంగులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధులైనటువంటి మనము ఇటువంటి అపవిత్రమైనటువంటి పనులను ఏమాత్రమును కూడా చేయడానికి వీల్లేదు. అంటే ఏమిటి అనేది ఒకటి ఈ ఉదయకాలం మందు పరిశీలన చేసుకోవాల్సింది. స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం మాట్లాడుకుంటున్నాము, మొబైల్ ఫోన్లో ఏదైనా సరే సెక్స్ అపీల్ని చేసేది దేనిని కూడా మనం చూడకూడదు. అంటే దానిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, మీరు చెప్పండి పాస్టర్ గారు అని అన్నారు అనుకోండి, అవి మనం చూడకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, ఇలాగా అనేకమైనటువంటి స్నాప్చాట్ ఒకటి, అనేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనము చెక్ చేసుకున్నట్టయితే మన స్క్రీన్ టైం మనకు తెలియజేస్తుంది. ఎంతసేపు మనం ఈ సోషల్ మీడియా యాప్స్లో స్పెండ్ చేసామనేది మనకు స్క్రీన్ టైం తెలియజేస్తుంది. నీవు గనక పరిశుద్ధుడవైతే, పరిశుద్ధురాలవైతే, నీ స్క్రీన్ టైం ఈ సోషల్ మీడియా యాప్స్ చూడడానికి 0% ఉండాలి. అదేంటి మరి ఇందులో దేవుని సంబంధం అయినవి కూడా ఉంటున్నాయి కదా అని అంటే, అది మనకు దేవుని సంబంధం అయినవి ఇందులోనే చూడాల్సిన అవసరం లేదు.
ఇది మనల్ని పాడు చేసేటువంటిది. ఒక 10 ఇహలోక సంబంధమైనటువంటి రీల్స్ మధ్యలో ఒక దేవుని సంబంధమైన రీల్ ఉంటే దానిని నీవు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతావు? అందుకే నేను స్వైప్ చేసేస్తున్నాను. నో, సాతానుడు ఏం చేస్తాడంటే మన కంటికి మనకు వీటన్నింటినీ బాగా చూపిస్తుంటాడు. అందుకే అంటున్నాడు యేసు ప్రభువు 29వ వచనంలో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పేరుకి నీ వద్ద నుండి పారవేయమని చెప్తున్నాడు. అంటే కన్ను తీసి పారేయమని నేను చెప్పట్లేదు, కానీ మొబైల్ తీసి పారేద్దాం. లేదు అంటే ఈ సోషల్ మీడియా యాప్స్ని వినియోగించడం మానేద్దాం. అప్పుడు మనం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటాం. ఎంత పరిశుద్ధంగా ఉంటామంటే మనలోనికి ఎటువంటి మాలిన్యము రానే రాదు. మన దేహం అంతా కూడా నరకంలో పడకుండా మన అవయవములలో ఒకటి నశించుట మనకి ప్రయోజనమే కదా అని అన్నారు యేసు ప్రభు. మనకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఒక మొబైల్ ఫోన్లో అనవసరమైనటువంటి యాప్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేద్దాం. ఈ ఉదయకాలం అందు ఒక డిసిజన్ తీసుకుందాము. మనల్ని ఏదైతే దేవునికి దూరపరుస్తుందో ఆ యాప్స్ అన్నింటినీ డిలీట్ చేసేద్దాం. లెట్ us delete all of them. అప్పుడు మన హృదయంలో ఎంతో నెమ్మది ఉంటుంది. అనవసరమైన సెన్సేషన్స్ మనలో కలగవు. అనేకమైనటువంటి అనవసరమైన ఆలోచనలు మనలో కలగకుండా ఉండటానికి. అందుకే అంటాడు భక్తుడైన యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. సో లెట్ us make a covenant with our eyes this morning. మన యొక్క కన్నులతో మనం నిబంధన చేసుకుందాం. ఏంటి అంటే అనవసరమైన యాప్స్ని నేను చూడను, వాటిని నేను నా దగ్గరకు రానివ్వను. నా మొబైల్లోనికి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని అంటున్నాడు. సో ఇది ఎందుకు అనంటే నేను చూడకూడనటువంటి వాటిని నేను చూడకుండా ఉండాలి అని అంటే నేను చేయాల్సింది ఇదే అని చెప్తున్నాడు. సో ఒకవేళ కనుక మన యొక్క కన్నులు 31వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 31 చాప్టర్ ఆఫ్ జోబ్, న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడును గాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక, అది దుష్కామ కార్యం. సో are we lurking at the doors of the social media apps this morning? దానికి ఏం శిక్ష పడొచ్చు అని చెప్తున్నాడో జోబుని అడిగితే మనకు తెలియజేస్తున్నాడు. మనకు మన హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, పరపురుషుని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక. తిరుగలి విసిరేటువంటి వారు ఎవరు అంటే వారు క్లాస్ 4 పనులు చేసేటువంటి వారు, పని చేసేటువంటి వారు. నా భర్త వేరొకని తిరిగి వేసురునుగాక అని కూడా చెప్పవచ్చు. ఇతరులు ఆమెను కూడుదురుగాక, ఇది దుష్కామ కార్యం అంటున్నాడు. సో ఇటువంటి దుష్కామ కార్యాలను మనం చేయకూడదు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. అశ్లీలమైన ఆలోచనలు, లస్ట్ఫుల్ థాట్స్, ఊహానుభూతులు, ఫ్యాంటసీస్, ఎవరినో ఊహించుకుంటూ ఎవరినో ఏదో చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం, తర్వాత అశ్లీలమైన చిత్రాలు, చలన చిత్రాలు, పోర్నోగ్రఫీ చూడటం, అశ్లీలమైన సంభాషణలు, ఇవి సరదాగాను లేదంటే ఎగతాళి చేస్తున్నట్టుగాను. వివాహం అనేది, పాన్పు అనేది దేవుని దృష్టిలో ఘనమైనదిగా, నిష్కల్మషమైనదిగా ఆయన చెప్తూ ఉంటే దానిని గురించి చీప్గా మాట్లాడేటువంటి సంభాషణలు అనేకములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిల్లీ టాక్స్,
అని మనం చెప్పవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చెప్తున్నాడు. మీలో జారత్వమే గాని 5:3 నుంచి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటలతో ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనకు ఈ ఇమ్మోడెస్ట్ క్లోదింగ్ గురించి కూడా తిమోతి పత్రికలో మన యొక్క వేషధారణ వస్త్రధారణ ఇతరులను మనలను ఆకర్షించుకునేలాంటి వస్త్రధారణను వేసుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరియు స్త్రీలును అణకువయు స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియ చేత. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలను కూడా చూద్దాము. 3వ అధ్యాయం 3-4 వచనాలు. సాధువైనట్టియు మృదువైనట్టియు అయిన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఎక్కడ సబ్మిషన్ కనిపించటం లేదు. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తున్నట్లు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. పవిత్రమైన ప్రవర్తన ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి చాలా అవసరమైనటువంటిది. అందుకనే అపోస్తలుడు పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు చూడండి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని రాస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా భర్తకు భార్యకు ఉన్నటువంటి సంబంధాలు ఎలాగ ఉండాలి అనేది కూడా చెప్తూ ఉన్నాడు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే చాలా అవమానకరమైనటువంటి ఈ లీగల్ కేసెస్ని మనము పత్రికలలో చదువుతూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే మా ధర్మాన్ని మేము పాటించమని కొందరు అంటూ ఉంటే పాటించాలి అని వీరు కోర్టుకు వెళ్ళడం, ఈమె పాటించట్లేదు కాబట్టి నేను విడాకులు ఇస్తాను అని అనడం, ఇవన్నీ కూడా చాలా అసహ్యకరమైనవి గాను జుగుప్సాకరమైనటువంటి విషయాలుగాను ఉంటున్నాయి. అందుచేత మనము
జారత్వమునకు దూరంగా పారిపోవాలి. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించేటువంటి వారంగా ఉండాలి. యోసేపు తన యొక్క యజమానుని భార్య తనను when she was appealing him to have sex with him, అప్పుడు అంటున్నాడు చూడండి, నీవు అతని భార్యవైనందున, జెనసిస్ 39:9 చదువుతున్నాను, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. దేవుడు చూస్తున్నాడు మనల్ని. మనం ఏం చూస్తున్నామో చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు, మన రిలేషన్షిప్స్ ఏంటో చూస్తున్నాడు, మనం ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో చూస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు ఒకానొక దినాన్న తీర్పులోనికి తీసుకొని వస్తారు. ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది. క్షణికమైనటువంటి అవసరాలకు లేదు అనంటే కోరికలను తీర్చుకోవడానికి మనకు దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని మనం పోగొట్టుకోవాలని అనుకోవడం అంతకు మించిన ఫూలిష్నెస్ మరొకటి ఏది కూడా ఉండదు. అందుకని దేవుడు ఈ ఉదయకాలమందు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అనవసరమైనటువంటి ఊహానుభూతుల కోసం, లేదు అంటే క్షణికమైనటువంటి కోరికల కోసం దేవునిని నిత్య జీవాన్ని తాకట్టు పెట్టే వారంగా ఉండవద్దు అంటున్నాడు. లెట్ దేర్ బి నో ఫార్నికేషన్, అడల్టరీ ఇన్ దిస్ జనరేషన్. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వి షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. కాబట్టి అలాగ చేయడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. మనకు ఆయన సామెతల గ్రంథకర్త అనేకమైనటువంటి విషయాలను రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు, 6వ అధ్యాయం 24 నుంచి 35 వరకు, 7వ అధ్యాయం 18 నుంచి 27 వరకు, 30వ అధ్యాయం 20వ వచనంలోనూ ఇవన్నీ కూడా మనకు we shouldn't commit fornication or adultery అని తెలియజేస్తూ ఉన్నాయి. So this morning the Lord is warning against what we are watching on the social media especially, and that is what is transforming into our actions. మన క్రియలను అవి శాసిస్తూ ఉన్నాయి కనుక మనల్ని ఏదైతే స్టంబుల్ చేసేలాగా చేస్తుందో, పడిపోయేలాగా చేస్తుందో, దేవుని నుంచి దూరం అయ్యేలాగా చేస్తుందో దానిని విడిచిపెట్టి పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన క్రియలు కలిగిన వారంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా అంతర్యములలో శుద్ధి చేయటానికి శుద్ధిని కోరుకుంటున్నావు, పరిశుద్ధతను కోరుకుంటున్నారు ప్రభువా. మీరు నాయనా, మీరు పరిశుద్ధులు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నారు. మాకు తగనటువంటి క్రియలను మేము చేయకుండా ఉండునట్లు, యోబు చెప్పినట్లుగా మా కన్నులతో మేము నిబంధన చేసుకొని ఆ నిబంధనను మీరకుండా మేము ప్రభువా తూచా తప్పకుండా మా జీవితములలో పాటించుటకు మాకు, మా ప్రియులకు సహాయమును అనుగ్రహించమని తండ్రి. వక్ర జనాంగం మధ్యన వక్రమైనటువంటి ప్రభువా డివైసెస్ని ఏ విధంగా అయితే వక్రమైన రీతిలో వినియోగిస్తున్నారో వాటన్నింటిని చూస్తున్న ఈ సమకాలీన ప్రపంచంలో మేము ప్రభువా పవిత్రతను, శాంక్టిటీని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు నేర్పించి, మాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మమ్మను మీ బిడ్డలుగా జీవింపచేసుకోనమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మనకు నిగ్రహం కలిగిన ఆత్మను అనుగ్రహించాడు. సో అనవసరమైనటువంటి టెంప్టేషన్స్లో పడిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను మనం తీసుకున్నట్టయితే మన ఘటములను పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతాము.
తద్వారా నిత్య జీవానికి వారసులంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.